So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. As usual, మీరు చూసినట్టే కౌ పాలిటిక్స్ నడుస్తుంది. ఎస్, మీరు ఉన్నది కరెక్టే. కౌ పాలిటిక్స్. దిస్ ఈస్ ద కౌ. ఓకే, సో ఈ కౌ పాలిటిక్స్ నడుస్తుంది అనమాట యాజ్ ఆఫ్ నో. కౌ పాలిటిక్స్ విషయం ఏంది, సంగతి ఏంటంటే రీసెంట్ గా బక్రీద్ ఇప్పుడు ఫెస్టివల్ నడుస్తుంది. బక్రీద్ టైంలో చాలా మంది ముస్లిం సాక్రిఫైసెస్ చేస్తారు. క్యామెల్స్, గోట్స్, కౌస్. అండ్ ఈ విషయం మీద ఇండియాలో మల్టిపుల్ ప్లేసెస్ లో క్లాషెస్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ క్లాషెస్ ని ఫుల్ ఫ్లెడ్జ్ ఎంజాయ్ చేస్తుంది ప్రెసెంట్ గా రూలింగ్ గవర్నమెంట్ బీజేపీ. ముస్లిం తో గోమాంస్ ఖాతే హై, हम मना तो नहीं कर रहा हूं. అండ్ ముస్లిమ్స్ ఇప్పుడు కౌని నేషనల్ ఎనిమల్ లెక్క డిక్లేర్ చేద్దాం అని చెప్పి రిలీజ్ చేయడం సపోర్ట్ గా के बाहर मुस्लिम समूह के लोगों ने हाथों में पोस्टर लेकर गौमाता को राष्ट्रीय पशु घोषित करो की मांग उठाई. స్టాండ్ తీసుకోవడం. అండ్ మోస్ట్ ఆఫ్ ది కౌ స్లాటరింగ్ అయితే అవుతుందో బక్రీద్ రోజు అది కొంచెం తగ్గిపోయింది. ఎందుకంటే ఇస్లామిక్ స్కాలర్స్ ఎవరైతున్నారో వాళ్ళు వచ్చి చెప్పడము, అందరం ఒక స్టాండ్ తీసుకుందాం, హిందూ కమ్యూనిటీ హర్ట్ అవుతుంది నిజంగా అంటే మానేద్దాం మనము అని చెప్పి వాళ్ళు ఒక స్టాండ్ మీదకి వస్తే तमाम मुसलमानों से यही कहेंगे आप गाय की कुर्बानी नहीं, गाय का गोश्त भी खाना हमेशा के लिए बंद कर दीजिए. ఇంకో దుక్కు హిందూస్ ఏమో మా ఆవులు మీరు ఎందుకు కొనుక్కోరు, మీరు కొనుక్కోవాలి కంపల్సరీ అని చెప్పి ముస్లిమ్స్ ని ఫోర్స్ చేయడం, గవర్నమెంట్ ని ఫోర్స్ చేయడం. అది కాకుండా ఈ హిందూ ముస్లిం మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది ఈ కౌ విషయంలో, ఈ ఆవు విషయంలో, గోమాత విషయంలో, అది ఎక్స్ప్లెయిన్ చేస్తా అకార్డింగ్ టు ఆర్టికల్స్. అండ్ దాంతో పాటు గవర్నమెంట్ మిమ్మల్ని ఎలా మ్యానిపులేట్ చేస్తుంది, ఎలా హిందూస్ ని మ్యానిపులేట్ చేస్తుంది, గోమాత గోమాత అనుకుంటూ పబ్లిక్ ని ఒక ఇమోషనల్ ట్రాప్ లకు నొక్కుతుంది. బట్ యాక్చువల్ గా బీఫ్ ఎక్స్పోర్టర్ కంపెనీస్ ఎవరి పేర్ల మీద ఉన్నాయి, ఎవరు వాటి ఓనర్లు అని చెప్పి చూసుకొని రీసెర్చ్ చేస్తే మీరే షాక్. సో బక్రీద్ రోజు ఇలాంటి వీడియో యాక్చువల్ గా ముందే రిలీజ్ చేయాలి. కపుల్ ఆఫ్ డేస్ డిలే అయింది డ్యూ టు సమ్ ఇష్యూస్. బట్ రైట్ నౌ లెట్స్ ఎక్స్పోజ్. మనోడైనా బయటోడైనా పగోడైనా మనుషులని ఫూల్ చేస్తున్నారు అంటే ఎక్స్పోజ్ అవ్వాల్సిందే. లెట్స్ టాక్. సో యాక్చువల్గా బక్రీద్ రోజు స్టోరీ మాట్లాడుకుందాం చిన్నగా, షార్ట్గా, స్వీట్గా. పాయింట్ ఏంటంటే వీళ్ళు బక్రీద్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, వాళ్ళ దాంట్లో ఒక స్టోరీ ఉంది. అల్లా తాలా ఎవరైతే ఉంటారో ఆయన మోస్ట్ డెడికేటెడ్ పర్సన్ దగ్గరకు వస్తాడు. కళలోకి వచ్చి ఏమంటాడు అంటే నీకు నచ్చిన వస్తువు డెడికేట్ చెయ్యి, సాక్రిఫైస్ చెయ్యి, ఇన్ కేస్ నా పట్ల నీకు ఫుల్ డెడికేషన్ ఉంటే అని చెప్పి కళలోకి వచ్చి అంటే ఆయన ఏం చేస్తాడు, ఏది సాక్రిఫైస్ చేయాలి, నా ప్రియమైన వస్తువు, ప్రియమైన పర్సన్, వాట్స్ ఎవర్ సాక్రిఫైస్ అని చెప్పి ఆయన ఓన్ కొడుకుని బలిచ్చేస్తాడు. ఎస్, ఇది అవుతుంది బేసిక్గా. ఓకే, సో అట్లా ఇయర్లీ వన్స్ వాళ్ళకి నచ్చిన థింగ్ ఏదైతే దాన్ని సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళు అల్లా తాలా కోసం, డెడికేషన్ చూపెట్టుకోవడానికి. ఓకే, సో ఒకప్పుడు ఆయన కొడుకుని సాక్రిఫైస్ చేసిన పర్సన్ అది అలా ట్రెడిషన్స్ ఫాలో అవుతూ 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 ఇప్పుడు ఏ యానిమల్స్ ని సాక్రిఫైస్ చేశారు బేసిక్ గా అంటే షీప్స్, గోట్స్, క్యామెల్స్ అండ్ కౌస్. కౌస్ అనగానే ఇక్కడ ప్రాబ్లం అయింది. అండ్ ఇక్కడనే కాన్ఫ్లిక్ట్ కూడా క్రియేట్ అవుతుంది హిందూ ముస్లిం మధ్యలో. మీకు బేసిక్ గా ఆర్టికల్స్ ప్రకారం మాట్లాడుకుంటే ఆర్టికల్ 25 ఫండమెంటల్ రైట్ ఏంటంటే ఎవరైనా వాళ్ళ ఓన్ రిలీజియన్ ఫాలో చేసుకోవచ్చు, వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఫాలో చేసుకోవచ్చు అని ఒక ఆర్టికల్ ఉందన్నమాట. సో ఈ ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే ముస్లిమ్స్ వాళ్ళ రిచువల్స్ ఏవైతున్నాయో, ప్రజెంట్ గా చెప్పిన రిచువల్ ఏదైతుందో అది ఫాలో చేసుకోవచ్చు. ఈ 4 animals ని ఫిక్స్ చేసుకున్నారు, ఈ 4 animals ని ఏదో ఒకటి బలిచ్చుకోవచ్చు వాళ్ళు. ఇది వాళ్ళకి ఇచ్చే ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 25. ఎగ్జాక్ట్లీ ఇంకో ఆర్టికల్ ఉంటుంది కాన్స్టిట్యూషన్ అది, విచ్ ఇస్ ఆర్టికల్ 48. ఈ ఆర్టికల్ ఏం చేస్తుంది బేసిక్ గా అంటే ఇది హిందూస్ కి ఒక రైట్ ఇచ్చింది, నువ్వు ఆవులను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఆర్టికల్ 25, ఆర్టికల్ 48 ఈ రెండింటి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనమాట. ఆర్టికల్ 25 ముస్లిమ్స్ కి ఫండమెంటల్ రైట్ ఇచ్చింది, ఆర్టికల్ 48 ఏమో హిందూస్ కి ప్రొటెక్ట్ చేసుకుని రైట్ ఇచ్చింది. సో వీళ్ళు కట్ చేయడానికి తీసుకెళ్తుంటే ఆవుని వీళ్ళు ఆపొచ్చు అండర్ ఆర్టికల్ 48. సో ఈ 2 ఆర్టికల్స్ ఏవైతే కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఆ పొద్దు నుంచి ఈ పొద్దు వరకు హిందూ ముస్లిమ్స్ కి బేసిక్ గా కామన్ గొడవ ఏంటంటే కౌ స్లాటరింగ్. ఇద్దరు ఆర్టికల్స్ అయినా చేంజ్ చేయాలి, లేకపోతే ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాలి. అండ్ ఇప్పుడు 4 animals మెన్షన్ చేసినా కదా, దీంట్లో లాస్ట్ వన్ కౌ అని మెన్షన్ చేసిన గోమాత. సో ఇక్కడనే ఇంకో కాన్ఫ్లిక్ట్ ఉంది ఇస్లాంలోనే. చాలా మంది ఇస్లామిక్ స్కాలర్స్ ఏమంటారు అంటే హదీత్ ప్రకారం కౌ మిల్క్ మెడిసిన్ बारे में यही कहा गया कि गाय के दूध में शिफा है, కౌ గీలో హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, इसका मक्खन दवा है, కౌ మీట్ ఏదైతే ఉంటుందో అది మనిషికి మంచిది కాదు, इसका गोश्त बीमारी है. ఇది చాలా మంది ఇస్లామిక్ స్కాలర్స్ చెప్తారు. సో టెక్నికలీ వాళ్ళ ఇస్లాం అండ్ హదీస్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు కూడా కౌని తినొద్దు యాక్చువల్ గా. బట్ వేరే ఇస్లామిక్ స్కాలర్స్ ఏమంటే మిస్ఇంటర్ప్రిటేషన్, అట్లా కాదు ఇట్లా, అది ఫాలో అవ్వదు, ఇది ఫాలో కావాలి అని చెప్పి పబ్లిక్ అది బోధించారు. బట్ ఇప్పుడు ఓవరాల్ గా హిందూ ముస్లిం యాంగిల్ పక్కకు పెట్టి యాక్చువల్ గా ఈ కౌ ఏదైతే ఉందో ఓకే ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు పాత సివిలైజేషన్ తీసుకున్నా సరే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయినా ఏదైనా సరే, బేసిక్ గా మన ఇండియా ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ లో బతికే సివిలైజేషన్ ఆవుల మీద బతికింది లిటరల్లీ. ఇండియాలో కౌ ప్లేస్ ఏ మెయిన్ ఇంపార్టెంట్ రోల్.
ఇండియన్ సివిలైజేషన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ థింగ్ మసాయి అని ఉంటుంది ఆఫ్రికాలో, మసాయి జాతికి చెందిన పీపుల్ ఉంటారు అనమాట. వాళ్ళ కూడా ఇంచుమించు సేమ్ క్యాటిల్స్ మీద బతికిన సివిలైజేషన్. సో క్యాటిల్స్ ఆర్ మచ్ ఇంపార్టెంట్, అది మన సివిలైజేషన్ లో ఒక మెయిన్ భాగం ప్లే చేసింది. అందుకనే మీరు అశోక ఎంబులం చూసుకున్నా సరే ఇండియాలో దాంట్లో కౌ సింబల్ ఉంటుంది, బికాజ్ ఇండియన్ సివిలైజేషన్ కి అది హెల్ప్ చేసింది కాబట్టి. సో హిందూ ముస్లిం యాంగిల్ తీసేసి యాజ్ ఇండియన్ యాంగిల్ తీసుకున్నా సరే నువ్వు కౌకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, బికాస్ దాని వల్ల ఇండియన్ సివిలైజేషన్ సర్వైవ్ అయింది కాబట్టి, రైట్. బట్ మళ్ళీ ముస్లిమ్స్ కి ఎట్లా అలవాటు అయింది కౌ స్లాటరింగ్? బేసిక్ గా ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, అవైలబిలిటీ ఆఫ్ యానిమల్, ఫర్ ఎగ్జాంపుల్ మీట్ చూసుకున్నా సరే గోట్ మీట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది ఇండియాలో యాజ్ యూ గైస్ నో. ఎంత कॉन्टिनेंट में कि हम तो छोटा गोश्त खाते हैं, चूंकि वो महंगा होता है तो वो 800 900 ఐ డోంట్ నో, బట్ మీరు చెప్పండి. నాన్ వెజిటేరియన్స్ కాస్ట్ ఎక్కువ ఉంది అండ్ బీఫ్ కాస్ట్ తక్కువ, రైట్. అదొక ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బీజేపీ రూలింగ్లోకి రాకముందు, ఓపెన్గా ఫ్యాక్ట్ మాట్లాడంటే బీజేపీ రూలింగ్లోకి రాకముందు 10-12 years బ్యాక్ ఏవైతే వేరే గవర్నమెంట్స్ పరిపాలించినాయో వాళ్ళ టైంలో ముస్లిమ్స్కి రాడికల్ థింగ్స్ అలవాటు చేశారు. మదర్సాలల్లా మౌలానా అయినా ముల్లాస్ అయినా ఒక बड़ा गोश्त खाना यानी बछड़े का गोश्त खाना ये मोहम्मद रसूलुल्लाह के वालिद की सुन्नत है. ఆ రాడికల్ థింగ్స్ ఇస్లాంలో ఉన్నదే ఫాలో కావాలని చెప్పి ఆ కట్టర్ థింగ్స్ ఏవైతే అలవాటు చేశారు, ఆనెస్ట్గా మాట్లాడాలంటే. అండ్ వాటి వల్ల మేము ఎలాగైనా బలిస్తాం ఆవుని అని చెప్పి ముస్లిమ్స్ ఒక సైడ్, బలివ్వద్దని హిందూస్ ఒక సైడ్. మళ్ళీ అదే ఇస్లామిక్ స్కాలర్ని పట్టుకు హదీద్ లో ఇలా ఉంది కదా, సంపద్దు కౌ మీట్ మంచిది కాదు, కౌ మిల్క్ కౌకి మెడిసిన్ లాంటిది అని చెప్పేసి అని అడిగితే ఆన్సర్ ఉండదు. బేసిక్ गाय के बारे में यही कहा गया कि गाय के दूध में शिफा है, इसका मक्खन दवा है. బట్ ఎప్పుడైతే బీజేపీ రూలింగ్ లోకి వచ్చిందో వాళ్ళు కొంచెం హిందూ అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఓకే. అండ్ గోమాతని హిందూస్ కి చాలా ఇమోషనల్ అటాచ్మెంట్ క్రియేట్ చేసారు. గోమాతకు కట్నే దెంగే. సో ఈ అటాచ్మెంట్ వల్ల చాలా హేటెడ్ పెరిగిపోయింది. ముస్లిమ్స్ అంటేనే హేటెడ్ పెరిగిపోయింది హిందూస్కి. అరే గోమాతలను కోసుకొని తింటారు అని చెప్పి. ఇప్పుడు మీరు మీరా రోడ్ ఇన్సిడెంట్స్ చూసుకుని ఎక్కడ చూసుకున్నా సరే సొసైటీలలో బక్రీని బలివ్వద్దు అని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తారు పీపుల్. కుళ్ళు అడుగుతా మీట్ మీరు తినరారా? మీరు తింటారు కదా మీట్, నేను తినా కానీ మీరు తింటారు కదా, బేసిక్గా తింటారు కదా, రైట్. మాంసం మీరు తినరా? ఎస్, సొసైటీలో బలించుకోవడం అంటే కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తే ఒక సపరేట్ సెంటర్స్ ఏర్పాటు చేసుకోవాలి. ముస్లిమ్స్ కూడా సొసైటీలోకి ఎలా లేదంటే ఒక సపరేట్ సెంటర్ బయటకైనా ఏర్పాటు చేసుకొని అక్కడ బలించుకొని ఇంటికి తెచ్చుకోరు. సొసైటీలో ఇప్పుడు మీరు మీ ఒక్క రిలీజన్ కాకుండా వేరే రిలీజన్ పీపుల్ ఉన్నారు కదా, సో వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళకి నచ్చదు అన్నప్పుడు ఏదైనా అరేంజ్మెంట్ చేసుకుంటే అది కూడా ఓకే. 2 సైడ్లు చెప్తున్నా, హిందూస్ కూడా మీట్ తింటారు, మీరు తినేటోళ్ళు వీళ్ళకి అంత ఏం ప్రాబ్లం అవుతుంది, అంత ఫుల్ ఫ్లెడ్జ్ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తారు నాకు అర్థమైతే. ముస్లిమ్స్ కూడా నిజంగా అంత ప్రాబ్లం అవుతుంది పక్కలకు అన్నప్పుడు బయట ఏమైనా సెంటర్స్ ఏర్పాటు చేసుకుని ఓపెన్ గవర్నమెంట్లో బలి ఇచ్చే సెంటర్లో అక్కడ కట్ చేసుకొని తెచ్చుకొని ఇక్కడ సమర్పించుకోవాలి. ఇద్దరికి ప్రాబ్లం ఉండదు. బట్ ఇక కొట్లాడుతారు, క్లాషెస్ క్రియేట్ అవుతున్నాయి బికాస్ ఈ హిందూ ముస్లిం యాంగ్ పెరిగిపోయింది ఇండియాలో. అండ్ ఈ హేటెడ్ వల్ల ముస్లిమ్స్ వాళ్ళని సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. నిజంగా నిన్న తప్పు చేస్తున్నామా మనం ఎందుకు ఈ ఆవు కాడనే కిరికిరి వస్తుంది కదా మనకి, ఆవును మనం వదిలేసుకుంటే అయిపోతుంది కదా. तमाम मुसलमानों से यही कहेंगे कि आप गाय की कुर्बानी नहीं, गाय का गोश्त भी खाना हमेशा के लिए बंद कर दें. సో వాళ్ళు కొంచెం చేంజ్ అయ్యి మేము ఆవులనే కట్ చేయము బక్రీద్ రోజు అని చెప్పి మల్టిపుల్ ప్లేసెస్ లో ఇండియాలో డిసైడ్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే బెంగాల్. రీసెంట్ గా బెంగాల్ గెలిచింది కదా బీజేపీ. అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏమంటది అంటే ఓవర్ గన్ కౌ స్లాటర్ చేయొద్దు, కుల్లా బ్యాన్. అది ఆవైనా ఎద్దైనా కట్ చేయొద్దు అంటే ముస్లిమ్స్ ఏమన్నారు, సరే మేము కట్ చేయము, హిందూస్ సెంటిమెంట్ అయితే మాకు వద్దు, మేము జస్ట్ మేకలని గొర్రెల్ని కట్ చేసుకుంటాం అన్నారు. कि आप गाय की कुर्बानी नहीं, गाय का गोश्त भी खाना हमेशा के लिए बंद कर दें. రైట్, బరాబరే కదా. ముస్లిం సపోర్ట్ గా దిగిరు కదా. దిగినాక బెంగాల్లో ఏమవుతుంది అంటే హిందూస్ అరే బక్రీద్ రోజు మనం ఆవులను అమ్మేసుకోవచ్చు మన ఆవులని ముస్లిం సోదరులకు అని చెప్పేసి గోమాత అనే సెంటిమెంట్ తో మించిన హిందూస్ బక్రీద్ రోజు ఆవులను అమ్మడానికి పోతారు ముస్లిం సోదరు. వాళ్ళేమంటారు స్టేట్ గవర్నమెంట్ వద్దన్నది కదా, మేము కూడా సమర్థిస్తున్నాము, మాకు వద్దు, మాకు ఆవులే మేము కొనుక్కోము, నువ్వు వెళ్ళిపో ఇడికేనంటే కూడా మా ఆవులను కొనుక్కోండి అని చెప్పి హిందూస్ స్ట్రైక్ చేస్తున్నారు ముస్లిమ్స్ దగ్గర, గవర్నమెంట్ దగ్గర. ఎలాగో అలా ఆవుని బక్రీద్ రోజు అమ్మిపిచ్చేసేయండి, మాకు ఫైనాన్షియల్ లాస్ అవుతుంది అని చెప్పి. సో ఇక్కడనే అర్థం చేసుకోవాలి, హిందూస్కి వాల్యూస్ ఉండవు, కట్టర్ వాల్యూస్ ఉండవు. యాక్చువల్గా ఉండాలి, కాంప్రమైజ్ అయిపోతాడు వాల్యూస్ మీద, అదే దెబ్బతీస్తుంది హిందూస్ని ఆ పొద్దు నుంచి ఈ పొద్దు వరకు. ముస్లిమ్స్ కరెక్ట్ ఉన్నారు ఈ విషయంలో. స్టేట్ గవర్నమెంట్ వద్దంటే సరే వద్దు, చలో బ్యాన్, ఓవర్ తినొద్దు, కథం. బట్ హిందూస్ ప్రొటెస్ట్ చేస్తారు కూడా మా ఆవును కొనుక్కోండి అని చెప్పి అర్థం చేసుకోవాలి. అండ్ జస్ట్ బెంగాల్నే కాదు, మల్టిపుల్ ప్లేసెస్ లో ఇండియాలో కౌని నేషనల్ ఎనిమల్ గా డిక్లేర్ చేసేయండి, మేము కౌ స్లాటరింగ్ చెయ్యము, మా హిందూ సోదరుల కోసం మేము ఆ మాత్రం చేయడానికి రెడీగా ఉన్నాం मुस्लिम समूह के लोगों ने हाथों में पोस्टर लेकर गौमाता को राष्ट्रीय पशु घोषित करो की मांग उठाई అని చెప్పి ర్యాలీలు తీస్తున్నారు, ప్రొటెస్ట్లు చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ పార్లమెంట్ అసెంబ్లీలలో ఈ అపీల్ పెడుతున్నారు కూడా, కౌని నేషనల్ ఎనిమల్ గా డిక్లేర్ చేయండి. బట్ చెయ్యరు. ఎందుకంటే తెలంగాణ స్టేట్ ఒకటి పక్కకు పెట్టి, తెలంగాణ ఎందుకు అంటున్నా ఎస్పెషల్లీ అంటే దాని ఓనర్లు వేరే వాళ్ళు ఉన్నారులే కానీ వేరే స్టేట్లలో ఎక్కడైతే
బీఫ్ ఎక్స్పోర్ట్ ఎక్కువగా ఉందో ఆ కంపెనీ ఓనర్స్ ఎవరో మీరే సెర్చ్ చేయండి. మీరే సెర్చ్ చేస్తే మీకే తెలుస్తుంది. ఎలాగైతే బెంగాల్లో హిందూస్ ఆవులను కొనుక్కోండి అని చెప్పి స్ట్రైక్ చేస్తున్నారో ఇక్కడ కూడా ఎక్స్పోర్టర్స్, బీఫ్ ఎక్స్పోర్టర్స్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హిందూసే వెళ్తారు. పెద్ద పెద్ద కంపెనీలు నడిపేది హిందూసే, ఆవులని బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్. బక్రీద్ లాంటి ఫెస్టివల్ వచ్చినప్పుడు గరీబ్ హిందూస్ ఆవులను అమ్ముకుంటారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు హిందూస్ ఉన్నారు ఆవులను అమ్ముకునేటోళ్ళు. మోస్ట్లీ ముస్లిం పీపుల్ మెల్లగా దారికి వస్తున్నారు. సరే హిందూస్ కోసం వదిలేద్దాం, ఏముంది, ఇదేం పెద్ద పంచాయతీ కాదు మనకు. బట్ ఇక్కడ హిందూసే దోగులా ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకో విషయం, దీంట్లో పొలిటీషియన్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. బెంగాల్లో స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిందా ఆవులను కట్ చేద్దని. మళ్ళీ ఇంకొక లీడర్ వచ్చి ఏమంటది అంటే ఏదైతే ఆవు 14 years దాటేస్తుందో ఆవును కట్ చేసుకోరు మీరు అంటారు. वो हमारी गोमाता हम लोग भगवान मानते हैं, इसको मारना है ఏజ్ ఆఫ్ 14. అంటే ఏంది 14 years వరకు ఈ ఆవు లోపల దైవత్వం ఉంటుంది. ఓకే, దైవత్వం ఉంటుంది, గోమాత ఉంటుంది, ఆవు అనే సెంటిమెంట్ ఉంటుంది. 14 years కాగానే కట్ చేయి. మళ్ళీ అస్సాం సీఎం ఏమంటాడు అంటే ఆవును తినొద్దని మేము ఎప్పుడు అనలే, మీరు తినండి, ये गोमांस खाते हैं, हम मना तो नहीं कर रहा हूँ, కానీ మీ ఇంట్లో తినండి, బయట రోడ్డు మీద ఏం చేయొద్దు. हम एक ही बात बोला, घर का अंदर खाओ. అది కాకుండా సుధాంశు త్రివేది ఈయనంటే నాకు చాలా ఇష్టం ఉండే బికాస్ ఆఫ్ హిస్ నాలెడ్జ్. బట్ ఆయన ఏమంటాడు అంటే ఆవులలో ఒక స్పెసిఫిక్ బ్రీడ్ ఉంటుంది, ఆ ఒక్క బ్రీడే హిందూస్కి దైవత్వంకి సమానం. మిగతా ఏ బ్రీడ్లు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా వేరే కావు ఏదో ర్యాండమ్ బ్రీడ్ అనుకో కావు, దీన్ని తినేయచ్చు, మీరు తినేయండి, మీరు మాకేం ప్రాబ్లం లేదు అని అంటాడు. సో ఇక్కడ అర్థం చేసుకోవాలి, అరే గరీబోడు ఆవు నమ్మేటోడు హిందువే, బీఫ్ ఎక్స్పోర్టర్ కంపెనీస్ ఏవైతున్నాయో వాటి ఓనర్లు హిందువులే, లీడర్లు ఇప్పుడు ఎవరైతే పేర్లు ఎత్తినో నేను, బెంగాల్ లీడర్ అయినా, అస్సాం సీఎం అయినా, సుధాంశు త్రివేది అయినా, వీళ్ళు హిందువులే, వీళ్ళే కౌ స్లాటర్ చేసుకోండిరా బాబు అని చెప్పి ఆవులని బజార్లకు పంపిస్తున్నారు. మనం ముస్లిమ్స్ ఎట్లా బ్లేమ్ చేస్తాం రా? ఒక దుక్కు వాళ్ళ లోపల చేంజ్ వచ్చి ఇప్పుడు వాళ్ళేమో కౌని నేషనల్ మెలక డిక్లేర్ చేయంటారు. ఈ బక్రీద్కి ముందు కట్ అయినన్ని ఆవులు కట్ అవుతలేవు. ఈ బక్రీద్లో నాకు తెలిసిన మాట మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళు ఒక మాట మీదకి వచ్చేసారు, సరే రాబోయే కట్ చేయమ ఆవులని ఏమని చేసుకోరు. బట్ హిందూస్ కి ప్రాబ్లం అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ కాడనే కరెక్ట్ గేమ్ ఆడింది అనుకో రాహుల్ గాంధీ. చెప్తున్నా, రాహుల్ గాంధీ ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకున్నా అనుకో, ఎట్లయినా ఇప్పుడు ఆయనకి హిందూ ఓట్ బ్యాంక్ లేదు, రైట్? అపీజెంట్ పాలిటిక్స్ వల్ల ఎంతో కొంత ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ మళ్ళీ హిందూ ఓట్ బ్యాంక్ వాపస్ తెచ్చుకోవాలనుకుంటే ఆయన ఈ గోమాత, ఈ కౌ పాలిటిక్స్ కాడ ఛాన్స్ కొట్టచ్చు. ఎట్లా అంటే పాత కాలంలో వాళ్ళ పూర్వీకులు ఉన్నప్పుడు, వాళ్ళ పూర్వీకులు రూల్ చేసేటప్పుడు నెహ్రూ అయినా, ఇందిరాగాంధీ అయినా కౌని కాపాడతామని చెప్పి ప్రామిసులు చేసి ప్రామిస్ నుంచి తప్పించుకుంటారు. ఓకే, కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు బయటకు వచ్చి మా వాళ్ళ తప్పు చేశారు, మా వాళ్ళ తప్పుని సరిదిద్దుకుంటా, మీరు నన్ను గెలిపియండి, నాకు ఓట్లేయండి, ఈ కౌ ఏదైతే ఉందో దాన్ని నేషనల్ అనిమల్ లెక్క డిక్లేర్ చేస్తా అన్నాడు అనుకో, లిటరల్లీ అన్నాడు అనుకో, అటు ముస్లిం ఓట్ బ్యాంక్ పడుతుంది, సరే హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ తగ్గిస్తారని చెప్పేసి, ఇటు హిందూ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఈ కౌ సెంటిమెంట్ లో ఫ్లో అయ్యే వాళ్ళు వీళ్ళు కూడా పోయి ఓటేస్తారు. అట్లీస్ట్ ఈ ఛాన్స్ ఉపయోగించుకుంటే గవర్నమెంట్ పడేసే ఛాన్స్ ఉంటుంది. లేదు ఇప్పుడు కూడా యూజ్ చేసుకొని నేను జస్ట్ అపీజెంట్ పాలిటిక్స్ ఆడతా అంటే ఇక కాంగ్రెస్ హిస్టరీ పేజెస్ లో ఉంటుందే తప్ప మళ్ళా కనబడదిగా. ఆల్రెడీ చాలా డౌన్ అయిపోతుంది. కాంగ్రెస్ తర్వాత వేరే కొత్త వచ్చిన పార్టీని వాటికి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి కొన్ని స్టేట్స్లలో. సో ఇప్పటికైనా సర్వైవల్ ఛాన్స్ ఇంకా ఉంది. సో ఇది ఓవరాల్ ముచ్చట కౌ పాలిటిక్స్ మీద. అండ్ ఇప్పుడు బక్రీద్ ఫెస్టివల్ కి విషెస్ చెప్తున్నా, హ్యాపీ బక్రీద్, సెలబ్రేట్ చేసుకోరు. ఎవరికి ఎస్పెషల్లీ ఎవరైతే ఆవులను కట్ చేయలేరో, క్యామిల్స్ ని కట్ చేయలేరో వాళ్ళకి హోల్ హార్టెడ్లీ హ్యాపీ బక్రీద్. అండ్ ఇప్పుడు మా హిందూస్కి చెప్తున్నా, మీరు ఏమనుకుంటారు, ముస్లిమ్స్కి సెంటిమెంట్స్ ఉన్నాయని అనుకుంటారా వాళ్ళ యానిమల్స్ పట్ల, గొర్రెల పట్ల, ఆవుల పట్ల? మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు ముస్లిమ్స్, గొర్రెల్ని పెంచుతారు, బేసిక్గా 1-2 years పెంచుతారు, ఎక్కువ పెంచారు, 2 years 1-2 years అంతే. ఓకే, వాళ్ళు చాలా ప్రేమగా పెంచుతారు రా, దాని పోటీలలోకి తీసుకెళ్తారు, చాలా ప్రేమగా పెంచుతారు. ఇక అలా రిచువల్ ఏదైతే ఉందో అల్లా తాలా కోసం సాక్రిఫైస్ చేయాలి నీ ప్రియమైన వస్తువు అని, అప్పుడు సాక్రిఫైస్ చేస్తారు. అప్పుడు ఏడుస్తారు కూడా చాలా మంది. మావాడొకడు మంచి హట్టా కట్టా పర్సనల్ ఉన్నవాడు ఆ పొట్టేల్ని ఇచ్చేటప్పుడు ఏడుస్తున్నారు. సో ఏడుస్తారు, ఓకే, వాళ్ళు కూడా ప్రేమగా పెంచుతారు. బట్ ఏంటంటే అలా రిచువల్ అది చేసుకుంటారు. ఇక ఆ రిచువల్ కాడ మన రిచువల్ కాడ తేడా కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంది అంటే, గోమాత కౌని నేషనల్ లెక్క డిక్లేర్ చేసేర్రి, హిందూ ముస్లిం తగ్గిపోతుంది గొడవలు అని చెప్పి వాళ్ళు కూడా రెడీ ఉండరు. బట్ ఇక్కడ గవర్నమెంట్ చేస్తలేదు, అర్థమైందా? సో ఈ పాయింట్ మీద ముస్లిమ్స్ ని హేట్ చేసేది మనకు రీజనే లేదు, టు బి ఆనెస్ట్. బట్ యా, దట్స్ హౌ ఇట్ ఈస్. ఓవరాల్ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్, బాయ్.